జీరా చంద్రశూర కషాయం. జీరా చంద్రశూర కషాయం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. చంద్రశూర సీడ్స్, జీలకర్ర, తేనె, నిమ్మరసం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసిద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, ప్యాన్ పెట్టేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ మనం కషాయం అన్నప్పటికీ కూడా కషాయంకి కావాల్సినటువంటి పొడి మనం ఇప్పుడే తయారు చేసుకుంటున్నాం. సో జీలకర్ర ఇంకా చంద్రశూర సీడ్స్ ఉన్నాయి కదా, సో వీటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం. సరే, సో ఫస్ట్ జీరా చేసేయండి. జీలకర్ర ఒక 1/2 కప్ తీసుకున్నాము. అలాగే నేను చంద్రశూర కూడా నేను దీంట్లో వేసి అంటే సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి కాబట్టి సో ఇది కూడా ఒక 1/2 కప్ తీసుకున్నాను. సో ఈ రెండింటిని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకుందాం. సో ఇది లైట్గా అలాగా ఎక్కువ పెద్దగా కాకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం, ఎందుకంటే ఇవి హలీం సీడ్స్ అంటే అందరికి తెలిసిందే, మనకు చూడడానికి కొంచెం ఏమంటారు పాపీ సీడ్స్ అంటారు కదా, గసగసాలు లాగా ఉంటాయి, లేకపోతే సబ్జా సీడ్స్ లాగా ఉంటాయి. కలర్ చేంజ్ అంతే. దీనిని ఆయుర్వేద శాస్త్రంలో చంద్రశూర సీడ్స్ అంటారు, ఆర్ హలీం సీడ్స్ అన్న ఇంగ్లీష్లో అంటారు, ఆలివ్ సీడ్స్ అని కూడా అంటారు అనమాట. సో ఆధునిక శాస్త్రంలో అందరికీ తెలుసు అనమాట ఇది హలీం సీడ్స్ అనేసి. దీని గురించి ఆయుర్వేద శాస్త్రంలో ఎప్పుడో చెప్పారనమాట చంద్రశూర అనేసి. చంద్రశూర అనేటువంటిది చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు, అంటే ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి ఆ సీడ్స్లలో. ఎక్కువ కాల్షియం కూడా ఉంటుంది అనమాట దానికి. ఇది మనం ఒకవేళ ఈ సీడ్స్ని నానబెట్టినట్లయితే మనకి సబ్జా సీడ్స్ ఎలా అయితే గుజ్జులాగా అయిపోతాయో అలా అయిపోతాయి అనమాట. చూసారా, అందుకని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. సో ఇవి మనం కొంచెం పక్కకు పెట్టేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది మనము కొద్దిగా జస్ట్ అట్లా పక్కకు పెట్టేద్దాము, చల్లారుతూ ఉంటుంది. ఎంత దీనికంటే 2 గ్లాసెస్ 1 గ్లాస్ అలా ఏమన్నా ఉందా? కషాయం అన్నారు కదా, 1.5 గ్లాస్ అట్లా సరిపోతుంది. ఓకే, ఎందుకంటే పౌడరే కదా మనం వేసేది. ఓకే, సో ఇది నీళ్ళు కాగుతూ ఉంటాయి, ఈ లోపల ఇవి కూడా కొద్దిగా చల్లగా అయినాయి కదా, ఇది కూడా మిక్సీ జార్లో తీసేసుకున్నాము. మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాం పౌడర్ లాగా. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది, చూసారా. ఓకే, ఇది మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మనం ఒక స్పూన్ తీసేసుకుందాం దాంట్లో నుంచి. సో అది వేసుకొని స్పూన్ వేసేసి సరిపోతుంది. సో మామూలుగానే హలీం సీడ్స్ అంటే కొంచెం జిగట ఉంటాయి కదా, వస్తుందా ఇప్పుడు ఇది? వస్తుంది, కొంచెం వస్తుంది అనమాట. మ్యాక్స్ అంటే మనం దాన్ని నానబెట్టినప్పుడు మనకు వస్తుంది. సో బాయిల్ చేసినప్పుడు కొంచెం ఆ జిగట ఉంటుంది, కానీ నానబెట్టినప్పుడు ఉన్నట్టుగా. సో ఇప్పుడు ఇది ఎంత తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ? సో ఇది అట్లీస్ట్ 30 to 40 ml తీసుకోవచ్చు అనమాట. రోజు ఆహారం తీసుకున్నాక ఉదయం సాయంత్రం 2 పూటల్లో కూడా తీసుకోవచ్చు. కనీసం ఒక 1 నెల రోజులు కంటిన్యూస్గా వాడితే మీరు అబ్జర్వ్ చేస్తారు. సో మీకు కొంచెం ఆర్థరైటిస్లో ఎలాంటి పెయిన్స్ అయితే ఉంటాయో, నడవడానికి ఇబ్బంది ఏదైతే ఉందో మెల్లమెల్లగా తగ్గుతుంది. ఒకేసారి మొత్తానికే మాయమైపోదు. సో అది మెల్లమెల్లగా తగ్గుతుంది, ఎందుకంటే పోషణ జరుగుతూ ఉంటేనే మనకి ఆ నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అనమాట హలీం సీడ్స్కి. అంటే వాపు ఏదైతే వచ్చే గుణం ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది అనమాట. ఓకే, సో ఇది 30 to 40 ml ఎన్ని డేస్ అన్నారు? ఒక 1 month వరకు యూస్ చేయాలి. ఇంకా 2 months కూడా యూస్ చేయొచ్చు, ఎందుకంటే మనకి క్రానిక్ డిసీజెస్ కదా, అయితే ఆర్థరైటిస్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, ఇలా ఎక్కువ డ్యూరేషన్లో మనకు ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనమాట. అండ్ సీజనల్గా అంటే ఎప్పుడైతే దాన్ని యాక్టివ్ స్పర్ట్స్ వస్తాయో, అంటే ఎక్కువ చలికాలం ఉన్నప్పుడు ఆస్తమా పెరగడం కానివ్వండి, చలికాలంలోనే మళ్ళీ మనకు జాయింట్ పెయిన్స్ అన్ని పెరగడం, అలాంటి కండిషన్స్లో మాత్రం 2 పూటల 2 నెలల వరకు వాడచ్చు. సో మ్యామ్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, చూసారా కొంచెం స్టిక్కీనెస్ కనపడుతుంది, చూసారా కొంచెం జెల్లీ టైప్. సో దీనిలో మనం ఏం చేస్తామంటే ఒక చెక్క నిమ్మకాయ అంత స్మాల్ క్వాంటిటీ, ఈ గ్లాస్కి సరిపడా. సో ఇది పిండేద్దాం. ఓకే,
వేద్దాం. అలాగే దాంతోపాటు తేనె ఇప్పుడు కొంచెం చల్లారింది కదా ఇది. ఇప్పుడు ఒక స్పూన్ తేనె. సో ఇంత క్వాంటిటీ తేనె కలిపిస్తున్నాం మనం. ఓకే, ఓకే. సో అలాగా తయారు చేసుకోవడం అయిపోయి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నిమ్మరసము తేనె పిండుకొని తాగాలన్నమాట. సో దట్ మనకి అబ్జర్వ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా. సో మన జీరా చంద్రశూర కషాయం మన ఆర్థరైటిస్కి సో బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సంజీవని లాగా తయారవుతుంది. సో చూసారు కదా, జీరా చంద్రశూర కషాయం తయారు చేసేసుకున్నాము. 1 month లేదా 2 months అన్న తీసుకోవచ్చు, ఎక్కువగా బాధపడే వాళ్ళు. లేదంటే 1 month తీసుకుంటే సరిపోతుంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. జీరా చంద్రశూర కషాయం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చంద్రశూర సీడ్స్, జీలకర్ర, తేనె, నిమ్మరసం. జీరా చంద్రశూర కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు జీలకర్ర, అరకప్పు చంద్రశూర సీడ్స్ వేసి వేగించి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరొక వైపు చల్లారిన చంద్రశూర జీలకర్ర మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరుగుతున్న నీళ్ళల్లో 1 చెంచా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి కలిపి కాసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకోవాలి. అందులో 1 చెక్క నిమ్మరసము, 1 చెంచా తేనె వేసి కలుపుకుంటే ఆర్థరైటిస్ సమస్యను తగ్గించే జీరా చంద్రశూర కషాయం రెడీ.